ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్‌కు సంబంధించి పార్ట్ 5 వీడియో రూపంలో మరొక 20 ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని మీ ముందుకు తీసుకువచ్చాము. ఇప్పటివరకు 4 పార్ట్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి ప్లేలిస్ట్‌లో, డిస్క్రిప్షన్‌లో అందుబాటులో ఉన్నాయి, చూడండి. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. పాయింట్ ఏ, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. పాయింట్ బి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, హింసను విడనాడాలి. పాయింట్ సి, 6-14 సంవత్సరాలలోపు పిల్లలకు విద్యావకాశాలను కల్పించాలి. పాయింట్ డి, దేశ సంస్కృతిని మరియు వారసత్వాన్ని కాపాడాలి. అయితే పై వాటిలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఏ, బి, సి, డి అన్నీ కూడా సరైనవే. ఎక్స్‌ప్లనేషన్. ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని 4A భాగంలోని ఆర్టికల్ 51 ఏలో చేర్చబడ్డాయి. జాతీయ చిహ్నాలను గౌరవించడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, హింసను విడనాడడం, భారతదేశ సంస్కృతిని మరియు వారసత్వాన్ని కాపాడడం మొదలైనవి. అయితే మొదట రాజ్యాంగంలో కేవలం 10 ప్రాథమిక విధులు మాత్రమే ఉండేవి. అయితే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో 6-14 సంవత్సరాల పిల్లలకు విద్యా హక్కును కల్పించడాన్ని 11వ ప్రాథమిక విధిగా చేర్చారు. రాజ్యాంగ పీఠిక గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. పాయింట్ ఏ, బెరుబారి కేసు 1960లో పీఠిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పాయింట్ బి, కేశవానంద భారతి కేసు 1973లో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే పై వాక్యాలకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఎక్స్‌ప్లనేషన్. 1960లో బెరుబారి కేసులో సుప్రీంకోర్టు పీఠికను అంటే ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగం కాదని, కాబట్టి దానిని సవరించలేమని పేర్కొంది. పీఠిక కేవలం రాజ్యాంగ నిర్మాతల మనస్సులను అర్థం చేసుకోవడానికి ఒక మార్గం మాత్రమే అని, అంతేగాని దానిని రాజ్యాంగంలోని ఇతర భాగాల మాదిరిగా అమలు చేయలేమని పేర్కొంది. అయితే ఇదే సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి కేసులో తన మునుపటి తీర్పును మార్చుకొని పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని, అలాగే దాన్ని సవరించవచ్చని తీర్పిచ్చింది. అయితే పీఠికలో మార్పులు చేసేటప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకూడదని పేర్కొన్నది. గవర్నర్లుగా పనిచేసిన రాష్ట్రపతులకు సంబంధించి క్రింది పేర్లను పరిశీలించండి. పాయింట్ ఏ, ద్రౌపది ముర్ము. పాయింట్ బి, ప్రతిభా పాటిల్. పాయింట్ సి, తమిళిసై సౌందరరాజన్. పాయింట్ డి, రామ్నాథ్ కోవింద్. అయితే వాటిలో సరైన వాటిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఏ, బి, డి మాత్రమే సరైనవి. ఎక్స్‌ప్లనేషన్. ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్‌గా 2015 నుంచి 21 వరకు పనిచేశారు. తర్వాత 2022లో భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అలాగే ప్రతిభా పాటిల్
రాజస్థాన్ గవర్నర్‌గా 2004, 2007 మధ్య పనిచేశారు. తర్వాత భారత రాష్ట్రపతిగా 2007 నుంచి 12 వరకు పనిచేశారు. అలాగే రామ్‌నాథ్ కోవింద్ బీహార్ గవర్నర్‌గా 2015 నుండి 17 వరకు పనిచేశారు. తర్వాత రాష్ట్రపతిగా 2017 నుండి 22 వరకు ఎన్నికయ్యారు. అయితే తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌గా పనిచేశారు. కానీ రాష్ట్రపతిగా పనిచేయలేదు. భారత రాజ్యాంగం ఇతర దేశాల రాజ్యాంగాల నుండి గ్రహించినటువంటి క్రింది అంశాలను పరిశీలించండి. పాయింట్ ఏ బ్రిటన్ రాజ్యాంగం సమన్యాయ పాలన. పాయింట్ బి అమెరికా రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు. పాయింట్ సి ఐర్లాండ్ రాజ్యాంగం ప్రాథమిక హక్కులు. పాయింట్ డి ఆస్ట్రేలియా రాజ్యాంగం ఉమ్మడి జాబితా. అయితే పై వాటిలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఏ మరియు డి మాత్రమే సరైనవి. ఎక్స్‌ప్లనేషన్. భారత రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం నుండి సమన్యాయ పాలన, క్యాబినెట్ ప్రభుత్వం, ఏకపౌరసత్వం మొదలైన అంశాలను గ్రహించింది. అలాగే ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితా, ఉభయ సభల సంయుక్త సమావేశం మొదలైన అంశాలను స్వీకరించింది. తర్వాత ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం మొదలైనవి స్వీకరించింది. అలాగే అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి తొలగింపు పద్ధతి అంటే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించే పద్ధతి మొదలైన అంశాలు స్వీకరించబడ్డాయి. క్రింది అంశాలను పరిశీలించండి. పాయింట్ ఏ ప్రధానమంత్రి రాష్ట్రపతికి మరియు మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. పాయింట్ బి కేంద్ర క్యాబినెట్ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. పాయింట్ సి ప్రధానమంత్రి మంత్రిమండలిలోని సమానులలో ప్రథముడు అంటే ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్. అయితే పైన పేర్కొన్న వాటిలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఏ, బి, సి అన్నీ కూడా సరైనవే. ఎక్స్‌ప్లనేషన్. భారత రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రపతి మరియు మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆయన క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ నిర్ణయాలలో కీలకంగా ఉంటారు. అంతేగాక మంత్రులు అన్ని సమానమైన అధికారాలు కలిగిన ప్రధాని వారిలో సమానులలో ప్రథముడుగా వ్యవహరిస్తారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ముఖ్యమైన లక్షణం. స్వతంత్ర భారత మొట్టమొదటి కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి పాయింట్ ఏ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. పాయింట్ బి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్. పాయింట్ సి ఆరోగ్య శాఖ మంత్రి రాజకుమారి అమృత్ కౌర్. పాయింట్ డి విద్యాశాఖ మంత్రి బల్దేవ్ సింగ్. అయితే పై వాటిలో తప్పుగా జతచేయబడినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. డి మాత్రమే తప్పుగా ఉన్నది. ఎక్స్‌ప్లనేషన్. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. అయితే బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్, ఆరోగ్య శాఖ మంత్రి రాజకుమారి అమృత్ కౌర్, ఆర్థిక శాఖ మంత్రి
ఆర్కే షణ్ముఖం చెట్టి, రైల్వే శాఖ మంత్రి జాన్ మత్తాయ్, ఆహారం మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. భారతదేశానికి సంబంధించిన క్రింది అంశాలను పరిశీలించండి. పాయింట్ ఏ, అత్యంత చిన్న వయస్సులో ప్రధానమంత్రి అయిన వారు రాజీవ్ గాంధీ. పాయింట్ బి, విదేశాల్లో మరణించిన భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. పాయింట్ సి, రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి మన్మోహన్ సింగ్. పాయింట్ డి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. అయితే పై వాటిలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, డి మాత్రమే సరైనవి. ఎక్స్ప్లెనేషన్: రాజీవ్ గాంధీ అత్యంత చిన్న వయస్సులో అంటే 40 ఏళ్ల వయస్సులోనే ప్రధానమంత్రి అయ్యారు. మొరార్జీ దేశాయ్ 1977లో జనతా పార్టీ తరపున సూరత్ పార్లమెంటు స్థానం నుండి ఎంపీగా గెలుపొంది ఎన్నికైనటువంటి మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. విదేశాల్లో మరణించిన భారత ప్రధానమంత్రి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. అయితే పదవిలో ఉండగానే మరణించిన ప్రధానమంత్రి మాత్రం జవహర్లాల్ నెహ్రూ. తర్వాత రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి ఇందిరాగాంధీ. అయితే మన్మోహన్ సింగ్ కూడా రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయ్యారు, కానీ మొట్టమొదటి వ్యక్తి కాదు. రాజ్యాంగ పరిషత్కు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. పాయింట్ ఏ, మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9. పాయింట్ బి, తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. పాయింట్ సి, శాశ్వత అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా. పాయింట్ డి, ముఖ్య సలహాదారు బెనగల్ నర్సింగరావు. అయితే పై వాటిలో తప్పుగా ఉన్నవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే తప్పు. ఎక్స్ప్లెనేషన్: రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. ఆ సమావేశంలోనే ఫ్రెంచ్ సంప్రదాయం ప్రకారం వయస్సులో అందరికన్నా పెద్దవాడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 11న శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. అలాగే రాజ్యాంగ పరిషత్ ప్రధాన సలహాదారుగా బెనగల్ నర్సింగ్ రావును నియమించారు. నరేంద్ర మోదీకి సంబంధించిన క్రింది అంశాలను పరిశీలించండి. పాయింట్ ఏ, యుఎన్ఓలో మొదటిసారి హిందీలో ప్రసంగించిన ప్రధాని. పాయింట్ బి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించి ప్రధానమంత్రి పదవిని పొందిన మొదటి వ్యక్తి. పాయింట్ సి, 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే పై వాటిలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బి మరియు సి మాత్రమే సరైనవి. ఎక్స్ప్లెనేషన్: నరేంద్ర మోదీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించి ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి. అలాగే 2014 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రారంభించారు. అయితే యుఎన్ఓలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని మాత్రం
అటల్ బిహారీ వాజ్పేయి. అయితే నరేంద్ర మోదీ రెండవ ప్రధాని. అంటే యుఎన్ఓలో హిందీలో ప్రసంగించిన రెండవ ప్రధాని. రాజ్యాంగ పరిషత్ యొక్క క్రింది కమిటీలను పరిశీలించండి. పాయింట్ ఏ. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ హెచ్సి ముఖర్జీ. పాయింట్ బి. అల్పసంఖ్యాక వర్గాల సబ్ కమిటీ జేబి కృపలాని. పాయింట్ సి. స్టీరింగ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. పాయింట్ డి. ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే పై వాటిలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సి మరియు డి మాత్రమే సరైనవి. ఎక్స్ప్లెనేషన్. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో 10 విధాన నిర్ణాయక కమిటీలు మరియు 12 విషయ నిర్ణాయక కమిటీలు. అయితే స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి అధ్యక్షుడు జేబి కృపలాని మరియు అల్పసంఖ్యాక వర్గాల సబ్ కమిటీకి అధ్యక్షుడు హెచ్సి ముఖర్జీ. లౌకిక రాజ్య లక్షణాలకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. పాయింట్ ఏ. మత ప్రమేయం లేని రాజ్యం. పాయింట్ బి. మతాలు లేని రాజ్యం. పాయింట్ సి. అన్ని మతాలను సమానంగా ఆదరించడం. పాయింట్ డి. మత ప్రాతిపదికన పరిపాలన లేని రాజ్యం. అయితే పై లక్షణాలలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏ, సి మరియు డి మాత్రమే సరైనవి. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగం లౌకిక స్వరూపాన్ని అనుసరిస్తుంది. దీనిలో ప్రభుత్వం ఏ మతానికి ప్రాధాన్యం ఇవ్వదు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది. ప్రభుత్వ పరిపాలనలో మతానికి ప్రాధాన్యత అనేది ఉండదు. మతపరమైన వ్యవహారాల్లో తటస్థంగా ఉంటుంది. అలాగే మతాలు లేని రాజ్యం అనే భావన భారత లౌకికత్వంలో లేదు. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. పాయింట్ ఏ. ప్రవేశిక రాజ్యాంగానికి ఉపోద్ఘాతం వంటిది. పాయింట్ బి. ప్రవేశిక రాజ్యాంగం యొక్క లక్ష్యాలను తెలుపుతుంది. పాయింట్ సి. ప్రవేశిక రాజ్యాంగంలోని 1వ భాగంలో ఉంది. పాయింట్ డి. ప్రవేశిక రాజ్యాంగం యొక్క పరిచయం వంటిది. అయితే పై వాటిలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగంలోని పీఠిక లేదా ప్రవేశిక, దీన్నే ప్రియాంబుల్ అంటాం. ఇది రాజ్యాంగం యొక్క ఆత్మను ప్రతిబింబించే భాగం. ఇది రాజ్యాంగానికి ఉపోద్ఘాతం లేదా పరిచయం వంటిది. ఇది రాజ్యాంగానికి ముందు మాటగా ఉంటూ రాజ్యాంగ లక్ష్యాలను సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ప్రజల ఆశయాలు, లక్ష్యాలు, విలువలు ఇందులో ప్రతిబింబిస్తాయి. భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టినటువంటి కాలం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఎక్స్ప్లెనేషన్.
రాజ్యాంగ సభ 1946 డిసెంబర్లో ప్రారంభమై 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ ప్రక్రియకు మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మొత్తం 11 సమావేశాలలో 165 రోజుల పాటు చర్చలు జరిగాయి. రాజ్యాంగ రచనకై రాజ్యాంగ పరిషత్ దాదాపుగా 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసింది. అలాగే భారత రాజ్యాంగ రచనకు అయినటువంటి ఖర్చు సుమారుగా 64 లక్షల రూపాయలు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, రాష్ట్ర గవర్నర్. ఎక్స్‌ప్లనేషన్: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ను మరియు సభ్యులను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. కానీ ఇది సిఫారసు కమిటీ సూచనల ఆధారంగా జరుగుతుంది. ఆ సిఫారసు కమిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా, తర్వాత రాష్ట్ర హోంమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, తర్వాత రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారు. స్వాతంత్ర్యపు హక్కులలోని ఆర్టికల్ 19 ప్రకారం ఎన్ని రకాల స్వేచ్ఛలు లేదా స్వాతంత్ర్యాలు పొందుపరచబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 6 రకాల స్వాతంత్ర్యాలు. ఎక్స్‌ప్లనేషన్: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం పౌరులకు 6 రకాల స్వేచ్ఛలనేటివి ఇవ్వబడ్డాయి. వీటిని రైట్ టు ఫ్రీడమ్‌లో భాగంగా గుర్తిస్తారు. అవి 1, వాక్ భావ ప్రకటన స్వాతంత్ర్యం, 2, సమావేశాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం, 3, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం, 4, దేశవ్యాప్తంగా సంచారం చేసే స్వాతంత్ర్యం, 5, శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం, 6, వృత్తి లేదా నచ్చిన వ్యాపారం చేసుకునే స్వాతంత్ర్యం. ప్రొహిబిషన్ మరియు సెర్షియోరరీ రిట్లను క్రింది వాటిలో ఎవరిపై జారీ చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, క్రింది కోర్టులు. ఎక్స్‌ప్లనేషన్: ప్రొహిబిషన్ మరియు సెర్షియోరరీ అనే రిట్లు ముఖ్యంగా క్రింది కోర్టులు లేదా ట్రిబ్యునల్స్ తమ అధికార పరిధిని మించితే లేదా న్యాయవిరుద్ధంగా పనిచేస్తే వాటిపై ఉన్నత న్యాయస్థానాలు జారీ చేస్తాయి. ఇవి పరిపాలనా నియంత్రణలో భాగంగా వినియోగించబడతాయి. రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఎక్స్‌ప్లనేషన్: భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా వర్ణించబడింది. ఈ పదాలు భారతదేశ స్వరూపాన్ని మరియు ప్రాథమిక లక్ష్యాలను స్పష్టంగా సూచిస్తాయి. ఇందులో సర్వసత్తాకం అంటే భారతదేశం స్వతంత్ర దేశం. అలాగే సామ్యవాదం అంటే సమానత్వం మరియు సామాజిక న్యాయం. అలాగే లౌకికత్వం అంటే మతపరమైన తటస్థత. అలాగే గణతంత్రం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకత్వం ఉండడం. క్రింది వాటిలో
17వ లోక్సభ కాలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. 2019 నుండి 2024. ఎక్స్‌ప్లనేషన్: 17వ లోక్సభ ఎన్నికలు 2019లో నిర్వహించబడ్డాయి. 17వ లోక్సభ కాలం 2019 నుండి 2024 వరకు. అలాగే 15వ లోక్సభ 2009 నుంచి 2014, 16వ లోక్సభ 2014 నుండి 2019, ఇప్పుడు ప్రస్తుతం 2024 నుండి జరిగేది 18వ లోక్సభ కాలం. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. 1951-52లో. ఎక్స్‌ప్లనేషన్: భారతదేశపు మొట్టమొదటి సాధారణ ఎన్నికలు 1951 అక్టోబర్ నుండి 1952 ఫిబ్రవరి వరకు కొనసాగాయి. మొత్తం 489 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ద్వారా జవహర్లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి ప్రధానమంత్రి అయ్యారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియగా చరిత్రలో నిలిచింది. క్రింది వాటిలో నూతన రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఆర్టికల్ 3. ఎక్స్‌ప్లనేషన్: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చు లేదా ఉన్నటువంటి రాష్ట్రాలను విభజించవచ్చు. అలాగే పేర్లు మార్చవచ్చు, రాష్ట్రాల సరిహద్దులను మార్చవచ్చు, రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియ రాష్ట్రాల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుంది. ఇది రాష్ట్రాల పునర్విభజనలో కీలక పాత్ర పోషిస్తుంది.